సెల్లులో మూతి పెట్టింది. ఓయ్ మంగ్లీ, ఏ మంగ్లీ. సావిత్రి వచ్చినావా? ఇగో నీకు సీర కావాలా, గాగ్రా చోళీ కావాలా, లంగావోని కావాలా, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ, సెల్లు, కుల్లా, పిల్లో, ఏది ఏది కావాలి జల్దీ చెప్పు. ఏంది మంగ్లీ, వాయిదాల మీద వస్తువులమ్మే వ్యాపారం ఏమైనా సురువు చేసినావా ఏంది? నీకెప్పుడు కైక్కాలే. నేను ఆన్లైన్ లో ఆఫర్ల మీద వస్తువులు కొనుడు షురూ చేసిన. కరెక్టే, పక్క పిన్నిస్ మీద డిస్కౌంట్ అంటేనే ఇడిచిపెట్టావు, ఇక అన్నిటి మీద ఆఫర్ అంటే నువ్వేడు ఇడిచిపెడతావు? అగ్గోకొచ్చింది కొనుక్కోవాలి, ఎక్కువ పైసలు వస్తే అమ్ముకోవాలి, మళ్ళా ఆఫర్లు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ సావిత్రి. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? బాబు అగ్వ జీతగాడు ఇంటికి ముప్పు, ఆఫర్లు ఆమ్దానికి ముప్పు తల్లి. నువ్వెన్నడు తెలుసుకుంటావో ఏమో. ఈడ స్టాక్ లేదమ్మా, జల్దీ చెప్పు. ఏమో వాక్ వాక్ అని ఒరుతున్నావు. బెల్లం మీద ఈగలాలినట్టు ఈ కామర్స్ సైట్లను ఇగిలిచ్చి చూస్తున్నావా? ఇగో చూడమ్మా, చూసి మాట్లాడు నువ్వు. ఇగో ఈ ఈడ్చుకొని పోయే బ్యాగు 200. ఇగో ఇగో ఈ సీర చూడు, ఈ చెప్పులు చూడు, అన్ని తక్కువ రేట్లకు ఉన్నాయి తెలుసా? గా డిస్కౌంట్లు ఆఫర్లన్నీ జనానికి పాల్తు చేయనీకే, ఫాయిదా ఏముండదు. ఇగో ఈ సెల్ ఫోన్లు చూడు, అన్ని టచ్ స్క్రీన్లే, అన్ని 5,000 నుంచే ఉన్నాయి. సెల్ ఫోన్లు అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి గుత్తపట్టుకొచ్చి అమ్ముతున్నారు. నడుమిట్ల ట్యాక్సులు గిక్సులు ఏమి ఉంటలేవు కదా, అందుకే తక్కువకు అమ్ముతుండొచ్చు. దేవుడా, ఏమన్నా ఆఫర్లు పెట్టిర్రా? కరెక్టే, ఎంత ఎక్కువ రేట్కు అంత డబుల్ రేట్ వేసి 50% డిస్కౌంట్ అంటే కూడా మంచిగా ఉంటది కదా. ఆన్లైన్ బిజినెస్ అంటేనే నమ్మకం కొద్ది ఉంటా సబూల్స్, అలా మోసాలేం ఉండయి. అవునా? మరి మొన్న ఎప్పుడో సెల్లు కొంటే మామిడి పండ్లు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి, అవన్నీ మర్చిపోయినావా? ఏంటో కాడ పొరపాట్లు అవుతాయి సబూల్స్, అన్ని చోట్ల అవుతుందా? చెమట సుక్క అడపకుండా నట్టింట్లో కూర్చొని నచ్చిన వస్తువు తెప్పించుకునే సౌలతి ఎంత మంచిగా ఉంటది చెప్పు. కూర్చొని సెంటు కొట్టుకునే కన్నా నడుస్తే వచ్చే సెంటాసనే మిన్నా. చెమట పేకి మంచిది, మరి సెంటు ఏందమ్మా నీ లొల్లి? కొనుక్కుంటే కొనుక్కోలేదంటే లేదు. ఏదో వచ్చిన ఆఫర్ పోతే మళ్ళీ దొరకదంటే ఏమో దీర్ఘాలు దీయబడుతుంది. నేను కొనుక్కొని పో, షాపులలో తిరిగే కొనుక్కుంటా. తిరిగి నచ్చింది దొరక్క. అబ్బా మంగ్లీ, నాకంత ఓపిక లేదు మంగ్లీ, నువ్వే ఆన్లైన్ లో కాస్త చూసి పెట్టవా అని అంటావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఆజోజోయాడి చెప్తూతి. ఏమోనుల్లా, ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే ఈత కొట్టినంత సంబరం ఉంటది కానీ తేడా కొడితేనే గోకుడు పెట్టినంత మంట వండుతుంది. మరి చూసుకొని కొనుక్కోండి.